బాపట్ల జిల్లాలోని చీరాలలో జరిగిన మెగా జాబ్ మేళా సందర్భంగా విపక్షంపై ఘాటుగా విరుచుకుపడ్డారు స్థానిక ఎమ్మెల్యే మాలకొండ యాదవ్. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాబ్ మేళాను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేసి పాతాళానికి నెట్టిందని ఆరోపించారు. విద్య ఉద్యోగ రంగాల అభివృద్ధిలో చంద్రబాబు వేసిన పునాదులే నేడు వేలాది మంది యువత ఐటీ రంగంలో ఉన్నత స్థాయిలో నిలవడానికి కారణమని కొనియాడారు. యువతకు ఉపాధి కల్పించడంలో చంద్రబాబు దిక్సూచి లాంటి నాయకుడని పేర్కొన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగ అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రెండోసారి మనం జాబ్ మేళా కండక్ట్ చేశాం. అయితే మొదటిసారి చేసిన జాబ్ మేళా కంటే కూడా ఈరోజు చేస్తున్న జాబ్ మేళాకు ఒక ప్రత్యేకత ఉంది. ఎవరైతే 10th క్లాసు ఇంటర్మీడియట్ మధ్యలోనే డ్రాప్ అయిపోయినటువంటి వాళ్ళ దగ్గర మొదలుకొని మిగతా స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొని వాళ్ళకి ఉపాధి కల్పించడానికి నాటి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా నాడు లోకేష్ బాబు గారు ఏదైతే మాట్లాడారో దాని నిమిత్తం ఈరోజు యావత్ మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా మూవ్ చేసి అధికారులందరినీ కూడా మూవ్ చేసి మరి అలాగే రాజకీయ నాయకులందరితో కూడా కలిపి ఇవాళ ప్రతి నియోజకవర్గంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా అనేక మంది నిరుపేదలు మరి బలహీనులుగా మిగిలిపోయిన వాళ్ళందరి కోసం ఈ రోజున ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. అది కూడా చీరాలలో జరగడం మా అందరికీ సంతోషం. ఈరోజు చీరాల అనేటువంటి నియోజకవర్గం ఒక పేద నియోజకవర్గం. ఇక్కడ ఎటువంటి ఉపాధి లేదు. ఉన్న ఒక ఐటీసీ కంపెనీ తప్ప మరి వేరే కంపెనీ లేవు. మరి అలాగే ఈరోజు టూరిజం ప్రోత్సహిస్తున్నాం. ఒక హ్యాండ్లూమ్